హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోంగూర మటన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం 30 కట్టలు గోంగూరని తీసుకోవాలి. గోంగూర ఆకులన్నిటిని ఏరుకొని ట్యాప్ వాటర్లో 3-4 టైమ్స్ కడగాలి. ఆకులకు మట్టి అంటుకొని ఉంటుంది కాబట్టి కంపల్సరిగా 3-4 టైమ్స్ వాష్ చేయాలి. 100 గ్రామ్స్ పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి ఎక్కువగా ఘాటు లేనిది. 4 ఆనియన్స్, 900 గ్రామ్స్ మటన్ కావాలి. ఒక కుక్కర్ని తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయాలి. తర్వాత ఆనియన్స్ని కూడా వేయాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పసుపు, కడిగి శుభ్రం చేసుకున్న మటన్ని కూడా యాడ్ చేయాలి. వీటన్నిటిని బాగా కలపాలి. త్రీ టేబుల్ స్పూన్ కారం, 4 టీ స్పూన్స్ సాల్ట్, ఇవన్నీ వేసి బాగా కలపాలి. మటన్లో కొద్దిగా వాటర్ ఊరాక ఇందులో తగినన్ని వాటర్ పోసి కుక్ చేయాలి. త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇంకొక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిర్చిని గోంగూరని ఉడికించుకోవాలి. మా ఇంట్లో కారం ఎక్కువగా తింటారు కాబట్టి నేను పచ్చిమిర్చిని ఎక్కువగా యాడ్ చేస్తున్నాను. మీరు కారం తక్కువగా తినేది ఉంటే పచ్చిమిర్చిని తక్కువగా యాడ్ చేసుకోండి. ఈ గోంగూరని మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత చల్లారనివ్వాలి. ఇందులో గుప్పెడు రాక్ సాల్ట్ని కలపాలి. తర్వాత ఈ గోంగూరని మొత్తంని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనం ఉడికించి పెట్టుకున్న మటన్లోకి కలపాలి.
గోంగూర మటన్ స్పైసీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. కర్రీలోంచి ఆయిల్ పైకి తేలి విడిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చాలా రుచిగా ఉండే మన గోంగూర మటన్ కర్రీ రెడీ అయింది.